చెప్పు. జై శ్రీమన్నారాయణ. ఇగో వంకాయలు వచ్చినాయి మా ఇంట్లో చెట్లకి. ఇగో ఇట్లా చెత్త, మన ఇంటి వేస్ట్ చెత్తని వేస్తున్నా వీటికి. ఇగో ఇట్లా మంచి చెత్తతోటే ఇట్లా మంచి కూరగాయలు ఇట్లా ఇట్లా వస్తున్నాయి. ఇగో వంకాయలు చాలా కాసినాయి. ఇగో 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 పెద్ద పెద్ద వంకాయలు వస్తున్నాయి. ఇట్లా చాలా పెద్దగా కాసినాయి. ఇట్లా ఏ మందులు వాడకుండా ఖాళీ కూరగాయల చెత్తతోటి ఇంట్లో ఉల్లిగడ్డ పొట్టు, ఎల్లిగడ్డ పొట్టు ఇట్లా అవన్నీ వేస్తా వీటికి. చెప్పాను. ఇగో వంకాయలు కట్ చేస్తున్నాయి. ఇగో చూడండి, ఇగో ఇంత ఎట్లా కాసినాయో చాలా. ఇగో పెద్దగా వస్తున్నాయి. ఇగో ఇగో చాలా పెద్దగా ఉన్నాయి వంకాయలు. ఇగో ఇట్లా మన కూరగాయలు మనం పండించుకొని ఎరువులు లేకుండా తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇట్లా మంచిగా పండించుకుంటే ఇట్లా పండించుకొని తినాలి. మన కూరగాయలు మనం తినాలి. ఎరువులు లేకుండా వేసుకొని ఇట్లా కూరగాయలు పండించుకుంటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. అట్లానే నేను ఇట్లా కొన్ని చిన్న చెట్లు, చిన్నగా 2-3 చెట్లు పెట్టుకొని ఇట్లా పండించుకుందామని పెట్టిన. కానీ మంచిగా వస్తున్నాయి కాయలు ఇట్లా. ఇక చూడండి, మా ఇంట్లో వంకాయ చెట్లు ఇట్లా కాస్తాయి. తెంపినప్పుడు ఇట్లా 1/2 కిలో వెళ్తాయి. మా ఇంట్లో మందం పిల్లలకు పంపిస్తా, మేము చేసుకుంటాము, పిల్లలకు కూడా పంపిస్తా. ఫ్రెష్గా ఉంటాయి చాలా మంచిగా. ఇప్పుడు బీరకాయ చెట్ల దగ్గరికి వెళ్దాము. జై శ్రీమన్నారాయణ.